17వ సంకీర్తన సామ్స్ 117 2 వచనాలు ఉన్నవి. అందరం కలిసి చదువుకున్నాం. దయచేసి బ్రదర్స్లో వెనకున్న వాళ్ళందరూ ముందుకు వచ్చేయండి. ఆల్ బ్రదర్స్ సిట్టింగ్ ఇన్ ద బ్యాక్ బెంచెస్ చైర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కుర్చీల్లో కూర్చున్న బ్రదర్స్ అందరూ కూడా ముందుకు వచ్చేసేయండి. అందరూ ఫ్రంట్ దాంట్లో కూర్చోండి. బ్రదర్ యోసేఫ్ గారు మీరు కూడా వచ్చేయండి. ఫ్రంట్ చైర్స్ మీవే. అందరూ యు ఆర్ విఐపీస్, ఇంపార్టెంట్ పీపుల్. యు మస్ట్ ఆక్యుపై ఫ్రంట్ చైర్స్. 117వ సంకీర్తన 2 వచనాలు ఉన్నవి. వాటిని కలిసి మనము చదువుకుందాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. షార్టెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబిల్ అంటాం. బైబిల్లో అతి చిన్న అధ్యాయము ఇది. కీర్తనలో కూడా చిన్న అధ్యాయం. వేదాంత పండితులు దీన్ని ఏమంటారంటే బైబిల్లోనే మధ్యలో ఉన్న అధ్యాయం అంటారు దీన్ని. అంటే బైబిల్ మొత్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఈ చాప్టర్ సెంట్రలీ లొకేటెడ్ అని అంటాం. బైబిల్లోనే మధ్యలో ఉన్న అధ్యాయముగా చెప్తాం. కేవలం 2 వచనాలు మాత్రమే ఉన్నాయి. కానీ 2 వచనాల్లో కూడా ఆరాధనకు సంబంధించిన మంచి మాటలు దేవుడు తన భక్తుని ద్వారా రాయించాడు. ముఖ్యంగా మనం చూసినట్లయితే యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, ఆయనను కొనియాడుడి. దేవుణ్ణి ఎందుకు ఆరాధన చేయాలి? మనం ఇదే ధ్యానం చేస్తున్నాం. దాదాపు 2 సంవత్సరాలు పైగా అయిపోయింది అనుకుంటా. 117వ కీర్తన వచ్చేటప్పటికి. కీర్తన మొదటి అధ్యాయం నుంచి ప్రారంభించాం. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి, దేవుణ్ణి ఎలాగూ స్తుతించాలి, దానికి కారణాలు చూస్తున్నాం. కారణాలు బైబిల్లోనే ఉన్నాయి. అందుకని దేవుణ్ణి స్తుతించడానికి కారణాలు ఎవరో చెప్పవలసిన పని లేదు. దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి కారణాలు బైబిలే చెప్తుంది. ఆ వచనాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అక్కడ ఒక మాట దేవుడు వ్రాయించాడు, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. ఈ మాటని ఆరాధన కొరకు మనం ధ్యానం చేద్దాం. దేవుని విశ్వాస్యత, ఆయన విశ్వాస్యతను బట్టి దేవుణ్ణి మనం ఆరాధన చేస్తాం. దేవుని విశ్వాస్యత దేవుని గుణముల్లో చాలా విలువైన గుణం. దేవునికి చాలా లక్షణాలు ఉన్నాయి. దేవుని గుణలక్షణాలు ఒక పుస్తకమే ఉంది. A.W. టౌజర్ అనే ఆయన దేవుని గుణలక్షణాల గురించి ఒక పుస్తకం రాశారు. A.W. పింక్ అనే ఆయన దేవుని గుణలక్షణాల గురించి పుస్తకం రాశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలు మన పుస్తకశాలలో ఉంటే దయచేసి తెచ్చి కొనుక్కోండి, చదవండి. దేవుని గుణలక్షణాల గురించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనులు రాసిన పుస్తకము. ఒక్కొక్క గుణలక్షణము గురించి 20-30 పేజీలు ఉంటుంది. దేవుని గుణలక్షణాల్లో ఒక గుణలక్షణము ఆయన విశ్వాస్యత. దీన్ని ఏమంటామంటే ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అని అంటాం. దేవుడు విశ్వాస్యత గలవాడు, లేక దేవుడు నమ్మదగిన వాడు అని మనము చూస్తాం. అందుకని ఆయన విశ్వాస్యతను బట్టి మనం దేవుణ్ణి ఏం చేయాలంట? కొనియాడాలి కదా. అక్కడే మనం చూస్తాం 2వ వచనంలో ఆయన్ని స్తుతించాలి. యెహోవాని స్తుతించుడి, ఆయనను కొనియాడుడి, యెహోవాని స్తుతించుడి. ఒకే ఒక లక్షణాన్ని ఈ చిన్న కీర్తనలో మనం చూస్తాం, ఆయన విశ్వాస్యత. ఏంటి ఆయన విశ్వాస్యత? దేవుడు విశ్వాస్యత కలిగిన వాడు అని అంటాం. ఏంటి విశ్వాస్యత అంటే అర్థం ఏంటో కొన్ని లక్షణాలు చూద్దాం. దాదాపు 7 లక్షణాలు ఉన్నవి. త్వరగా 7 లక్షణాలు నేను మీకు చెప్తాను. దేవుని విశ్వాస్యత అంటే మొట్టమొదటిది మార్పు లేని ఆయన స్వభావము. దేవుని విశ్వాస్యత అంటే మొట్టమొదటిది మార్పు లేని ఆయన స్వభావము. అన్చేంజింగ్ నేచర్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అని అంటాం.
మార్పు లేని దేవుని స్వభావాన్ని మనము విశ్వాస్యత అని అంటాం. దేవుడు మారనివాడు. ఏది కూడా దేవుని స్వభావాన్ని మార్చలేదు. పరలోకములో కానీ భూమి మీద కానీ ఏ పరిస్థితి దేవుని స్వభావాన్ని మార్చలేదు. మన స్వభావాలు మారిపోతాయి. పరిస్థితులను బట్టి మనం మారిపోతాం. మనకు ఐశ్వర్యం ఉంటే ఒకలాగుంటాం, పేదరికం ఉంటే ఒకలాగుంటాం. మన స్వభావము పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ దేవుని స్వభావము పరిస్థితులను బట్టి మారదు. ది అన్చేంజింగ్ నేచర్ ఆఫ్ గాడ్. పరలోకం, భూమి మీద ఏది కూడా దేవుని స్వభావాన్ని మార్చలేదు. ఏదీ మార్చలేదు. దాన్ని విశ్వాస్యత అని అంటాం. అందుకని దేవుడు మారనివాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనము, చాలా సందర్భాల్లో ఈ వచనాన్ని మనము ధ్యానం చేశాం. మలాకీ గ్రంథం, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడిని కాబట్టి ఓ ఇజ్రాయేలు ప్రజలారా మీరు లయము కాలేదు అంటున్నాడు. ఈ మాటని ఇలా చదవచ్చు. నేను మార్పు లేని దేవుణ్ణి కాబట్టి మనం ఎవరమే లయమైపోలేదు. మనం అందరం సజీవులుగా ఉన్నాం. దేవుడే మారిపోయిన వాడైతే మారిపోయే మన స్వభావాన్ని బట్టి, అస్థిరమైన మన స్వభావాన్ని బట్టి దేవుడు ఎప్పుడో మనల్ని శిక్షించి ఉండేవాడు. కానీ దేవుడు మార్పు లేనివాడు. మనం మారినా ఆయన మారడు. ప్రపంచ పరిస్థితులు మారినా ఆయన మారడు. ఎందుకంటే ఆయన సమస్తమును ముందుగా ఎరిగినవాడు. మనం మారతామని ఆయనకు తెలుసు. ప్రపంచ పరిస్థితులు మారిపోతాయని ఆయనకు తెలుసు. అయినా ఆయన మారడు. ఆయన మార్పు లేనివాడు కాబట్టి యాకోబు సంతతి వారులారా మీరు లయము కాలేదు. యు ఆర్ నాట్ పెరిష్డ్. మనం సజీవులుగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నామంటే కారణము దేవుడు మార్పు లేనివాడు కాబట్టి. కారణము ఆయన విశ్వాస్యత. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది, యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములు ఏకరీతిగానే ఉన్నాడు, ఉండును అని కూడా మనం చూస్తాం. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. దేవుడు మార్పు లేనివాడు. యేసు ప్రభువు కూడా మార్పు లేనివాడు. అందుకని యేసు ప్రభు దేవుడు అంట. దేవుని స్వభావం ఆయన కలిగినవాడు, లేక దేవుడే ఆయన ఉన్నాడు. ఆయన నిన్న నేడు యుగయుగములు ఏకరీతిగా ఉన్నాడు, ఉండును అని మనం చూస్తాం. అందుకని ఆయన నమ్మదగినవాడు, లేక విశ్వాస్యత. దేవుని విశ్వాస్యత అంటే మొట్టమొదటిది ఆయన మార్పు లేనివాడు, ఈజ్ అన్చేంజింగ్ గాడ్. రెండవది దేవుని విశ్వాస్యత అంటే ఆయన వాక్యమును నెరవేర్చేవాడు. దేవుడు విశ్వాస్యత గలవాడు అంటే ఆయన వాక్యమును నెరవేర్చేవాడు. చూడండి, కీర్తనలు 12వ సంకీర్తన 6, 7 వచనాలు. 12వ సంకీర్తన 6, 7. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మంటి మూసలో 7 మార్లు కడిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా నీవు దరిద్రులను కాపాడదు, ఈ తరం వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించదు. దేవుడు విశ్వాస్యత గలవాడు అంటే ఆయన మాటలు మార్పు లేనివి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. అంటే అప్పట్లో పాతకాలంలో వెండిని మట్టి మూసలో శుద్ధీకరణ చేసేవాళ్ళు. ఇప్పుడు మట్టి మూసలో వెండిని ఏమీ శుద్ధీకరణ చేయరు. అయితే దీని అర్థం ఏమిటంటే ఆయన మాటలు పవిత్రమైనవి, ఆయన మాటలు మార్పు లేనివి. దేవుడు విశ్వాస్యత గలవాడు అంటే ఆయన మాటలు పవిత్రమైనవి, ఆయన మాటలు నెరవేర్చేవాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం.
మొదటి అధ్యాయం 24వ వచనం. సాధారణంగా ఇంగ్లీష్ బైబిల్లో 25 ఉంటుంది, 24వ వచనము. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటించబడిన సువార్త ఈ వాక్యమే. ఆయన వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. గాడ్స్ వర్డ్ స్టేస్ ఫర్ ఎవర్. ఆయన వాక్యము ఎల్లప్పుడూ నిలిచేది. ఆయన వాక్యము మార్పు లేనిది. అందుకని దేవుడు విశ్వాస్యత గలవాడంటే ఆయన స్వభావములో మార్పు లేదు, మొట్టమొదటిది. రెండవది, దేవుడు విశ్వాస్యత గలవాడు అంటే ఆయన మాటలో మార్పు లేదు, ఆయన అన్న మాటని నెరవేర్చేవాడు. ఇది దేవుడు విశ్వాస్యత గలవాడు అంటే. మూడవది, దేవుడు విశ్వాస్యత గలవాడంటే ఆయన నమ్మదగినవాడు. దేవుడి విశ్వాస్యత అంటే అర్థం ఏంటంటే ఆయన నమ్మదగినవాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు విశ్వాస్యత గలవాడు అంటే నమ్మదగినవాడు. మనకు తెలుసు మనం నమ్మదగని వారమే అని, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన విశ్వాస్యత అంటే అర్థం ఏమిటంటే ఈజ్ ఎ ట్రస్ట్ వర్దీ గాడ్. ఆయన నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వాళ్ళమేనా? నమ్మదగిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము, నమ్మదగిన వారిగా ఉండాలి. నమ్మదగిన దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము, నమ్మదగిన వారిగా ఉండాలి. కీర్తనలు 3వ అధ్యాయం, సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. ఆయన అప్పుడు నీ త్రోవలను సరళం చేయను. ఆయన యందు నమ్మిక ఉంచుము, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. 62వ సంకీర్తన 8వ వచనంలో కూడా చూసాం. 62వ సంకీర్తన 8వ వచనము. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికించుడి. ట్రస్ట్ గాడ్ ఆల్వేస్. ఎల్లప్పుడూ ఆయనను నమ్మికించుడి. ఎందుకని దేవుని విశ్వాస్యత అంటే అర్థం ఏంటో చూస్తున్నాం. అర్థమవుతుందా మీకు? దేవుని విశ్వాస్యత అంటే మొట్టమొదటి లక్షణం ఏంటి? మారని ఆయన స్వభావం. రెండవ లక్షణం ఏంటి? మారని ఆయన వాక్యం, లేక నెరవేర్చే వాక్యం. మూడవ స్వభావం ఏంటి? ఆయన నమ్మదగినవాడు. ఇక నాలుగవది, దేవుని విశ్వాస్యత అంటే అర్థం ఏమిటంటే, నాలుగవది, ఆయన కనికరము కలిగినవాడు, న్యాయము కలిగినవాడు. నమ్మదగినవాడు అంటే కనికరము, న్యాయము కలిగినవాడు. 119వ సంకీర్తన 156వ వచనం. 119వ సంకీర్తన 156వ వచనం. యెహోవా, నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించుము. ఆయన దేవుడు విశ్వాస్యత గలవాడంటే ఆయన కనికరము గలవాడు. నీ కనికరములు మితి లేనివి, అవధులు లేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికించుము. అంటే నువ్వు న్యాయము గలవాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్ అని అంటాం. దేవుడు అన్యాయం చేయడు. దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? న్యాయ విధులను బట్టి నన్ను రక్షించును, కాపాడును. అందుకని దేవుని విశ్వాస్యత అంటే అది ఆయన కనికరానికి గుర్తు, అది ఆయన న్యాయమునకు గుర్తు. అంతేకాదు 103వ సంకీర్తన 8వ వచనంలో కూడా చూస్తాం. 103వ సంకీర్తన 8వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు,
దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన విశ్వాస్యత అంటే అర్థం ఏమిటంటే దయగలిగిన వాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు. అంతేకాదు కృప కలిగిన వాడు, కృపా సమృద్ధి గలవాడు. అందుకని దేవుడు విశ్వాస్యత అంటే కనికరమ గలవాడు, దయగలిగిన వాడు. 86వ సంకీర్తన 15వ వచనం. 86వ సంకీర్తన 15వ వచనం. ప్రభువా, నీవు దయా దాక్షిణ్యము గల దేవుడువు, దీర్ఘశాంతుడువు, కృపా సత్యములతో నిన్ను. ఇవన్నీ ఏంటి? దేవుని లక్షణాలు. ఆరాధన చేసేవారు దేవుని లక్షణాలు తెలుసుకోవాలి. దేవుని లక్షణాలు తెలుసుకోకుండా ఎలా ఆరాధన చేస్తారో నాకే అర్థం కావడం లేదు. చాలా వరకు దేవుని కార్యాలను బట్టి మనం ఆరాధన చేస్తాం, కానీ దాన్ని స్తుతించుట అంటాం. దేవుని కార్యాలను బట్టి మనం చేసేది స్తుతి, ఆరాధన కాదు. కానీ ఆరాధన అంటే దేవుని గుణలక్షణాలను బట్టి చేసేది ఆరాధన. కానీ మనం చాలా సందర్భాల్లో స్తుతించి ఆరాధన అని అనుకుంటున్నాం. ప్రభువా, నువ్వు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టావు, నీకు వందనాలు. అది స్తుతి, ఆరాధన కాదు. ఎందుకంటే స్తుతిలో దేవుని కార్యాలు మనం మాట్లాడతాం, ఆరాధనలో దేవుని లక్షణాల గురించి మాట్లాడతాం. అర్థమవుతుంది కదా? ఇక్కడ మనం చదువుతున్నాం అన్నీ కూడా. నువ్వు దయా దాక్షిణ్యములు గల దేవుడివి, దీర్ఘశాంతుడివి, కృపా సత్యములతో నిండిన వాడివి. ఏంటి ఇదంతా? దేవుని గుణలక్షణాలు. అందుకని దేవుని గుణలక్షణాలను బట్టి ఆరాధిస్తాం, దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తాం. స్తుతి వేరే, ఆరాధన వేరే. కానీ మనం ఆరాధన చేస్తున్నాం, అయితే ఆరాధనలో స్తుతి కూడా వస్తుంది. కానీ ముఖ్యంగా మనం దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు ఆయన స్వభావం గురించి మాట్లాడాలి. అందుకని దేవుని విశ్వాస్యత అంటే అర్థం ఏమిటంటే ఆయన కనికరములు, ఆయన న్యాయము, ఆయన దయ, ఇవన్నీ కూడా ఆయన విశ్వాస్యతలోనే వస్తాయి. మీకు అర్థమవుతుంది కదా? అందుకని మనం చేసే ఆరాధనలో కార్యాల గురించి చేస్తాము. నువ్వు అది చేసావు, ఇది చేసావు చేస్తాము, అది స్తుతి అవుతుంది. కానీ దేవుని గుణలక్షణాలు మనం చెప్పేటప్పుడు అది ఆరాధన అవుతుంది. సో మనం ఆరాధించడానికి వచ్చాము, స్తుతించడానికి కూడా వచ్చాము. అయితే ఆరాధనలో ఆయన ఎవరో తెలుసుకోవాలి, స్తుతిలో ఆయన చేసే కార్యాలు ఏంటో తెలుసుకోవాలి. ఈ తేడా మీకు అర్థమైందా? స్తుతి అంటే ఏంటో చెప్పండి, గట్టిగా చెప్పండి. స్తుతి అంటే ఏమిటి? ఆయన చేసిన కార్యం. ఆరాధన అంటే ఏమిటి? గుణలక్షణాలు. రైట్, మంచిది. అందుకని దేవుని విశ్వాస్యత అంటే ఆయన కనికరము, ఆయన దయా దాక్షిణ్యము, ఆయన న్యాయము అని అంటాం. తర్వాత దేవుని విశ్వాస్యత అంటే మరొక అర్థం చూస్తాం, ఆయన నిబంధనను నెరవేర్చేవాడు. కవెనెంట్ కీపింగ్ గాడ్ అని అంటాం. నిబంధన నెరవేర్చే. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడుననియు మిమ్మల్ని ప్రేమించి తన్ను ప్రేమించి ఆజ్ఞలు అనుసరించి నడుచుకొని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడుననియు తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించు వాడననియు నీవు తెలుసుకోవాలి. అబ్బో, దీంట్లో గొప్ప మాటలు ఉన్నాయి, బాధ కలిగే మాటలు ఉన్నాయి. దేవుడంట తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించే వారికి ఏం చేస్తాడంటే తన నిబంధన స్థిరపరుస్తేవాడంట, 1000 తరముల వరకు కృప చూపుతాడంట. కానీ ఆయనను ద్వేషిస్తే అటువంటి వారిని బహిరంగంగా నశింపజేస్తారంట. అంటే పబ్లిక్గా నాశనం చేస్తానంటున్నాడు. ప్రేమిస్తే నిబంధన నెరవేరుస్తానన్నాడు. ఇఫ్ యు లవ్ మీ ఐ విల్ కీప్ మై కవెనెంట్ అంటున్నాడు. మీరు నన్ను ప్రేమిస్తే నా నిబంధన నెరవేరుస్తాను. నన్ను ద్వేషిస్తే
నన్ను ద్వేషిస్తే బహిరంగంగా నశింపజేస్తే చంపుతానంటున్నాడు, పబ్లిక్గా చంపుతానన్నాడు. అదే కదా ఆ మాటకు అర్థం. ఇది మీకు చెప్తున్నానని ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. కొంచెం కఠినమైన మాటే. అందుకని దేవుడు ఎవరంటే నిబంధనను నెరవేర్చేవాడు. కోవెనెంట్ కీపింగ్ గాడ్ అంట, నిబంధనను నెరవేర్చేవాడు. ఆయన విశ్వాస్యత అంటే అర్థం ఏమిటంటే ఆయన నిబంధనను నెరవేర్చేవాడు. ఇక ఆ రోజు కూడా చెప్తాను చూడండి, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము మనకు బాగా తెలిసింది. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనము, దేవుని మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా వచ్చింది. దేవుని విశ్వాస్యత అంటే ఆయన క్షమాపణ. ది ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్ అని అంటారు. దేవుని విశ్వాస్యత అంటే ఆయన క్షమాపణ. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మనల్ని క్షమిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు విశ్వాస్యత గలవాడు. ఆయన విశ్వాస్యత అంటే ఆయన క్షమించే దేవుడు. చివరిలో చెప్తున్నాను, ఆయన విశ్వాస్యత అంటే ఆయన దయా కృపని చూపించేవాడు. చూడండి, విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని విశ్వాస్యత అంటే ఆయన వాత్సల్యము. వాత్సల్యము అంటే అది జాలి, కృప అని కూడా వస్తారు. అందుకని 7 విషయాలు చెప్పాను. రాసుకున్న వాళ్ళు రాసుకున్నారు. ఇవి మళ్ళీ మీరు ధ్యానం చేయండి. ఎందుకంటే అంత డీప్గా మనం ధ్యానం ఒక అరగంటలో 20 నిమిషాల్లో చేయలేకపోతున్నాం. కానీ ఎందుకు మీకు పాయింట్స్ వైజ్గా, అంశాల వైజ్గా చెప్తున్నానంటే మీరు మళ్ళీ ఒకసారి చదవండి. దేవుణ్ణి ఎందుకు ఆరాధన, మీకు అవకాశం వస్తే ఎక్కడికైనా వెళ్ళి బోధించండి ఈ అంశాలు. ఎందుకంటే దేవుడు విశ్వాస్యత గలవాడు అని మనం చూసాం 117వ సంకీర్తనలో. అందుకని ఆయన విశ్వాస్యత అంటే ఏమిటంటే, మొట్టమొదటిది ఆయన విశ్వాస్యత అంటే అన్చేంజింగ్ నేచర్, మార్పు లేని స్వభావము. రెండవది ఆయన విశ్వాస్యత అంటే మార్పు లేని ఆయన వాక్యము, నెరవేర్చే వాక్యము. మూడవది ఆయన విశ్వాస్యత అంటే ఆయన నమ్మదగినవాడు. నాలుగవది ఆయన విశ్వాస్యత అంటే కనికరము సంపన్నుడు, న్యాయవంతుడు. ఐదవది ఆయన విశ్వాస్యత అంటే నిబంధనను నెరవేర్చేవాడు. ఆరవది ఆయన విశ్వాస్యత అంటే క్షమించేవాడు, క్షమాపణ కలిగినవాడు. ఏడవది విశ్వాస్యత అంటే ఆయన వాత్సల్యము కలవాడు. అర్థమైందా? ఇప్పుడు ఆరాధన చేయడానికి ఎంత ఉంది? అందుకని ఆరాధన అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. దేవుని గురించి మనం 2 సంవత్సరాల నుంచి దేవుని గురించి ధ్యానం చేస్తున్నాం, ఇంకా అవ్వలేదు. ఇక 117వ సంకీర్తనలోనే ఉన్నా. ఈ సంవత్సరం కూడా అయిపోద్ది. ఎందుకంటే 119వ కీర్తన అది ముగించేటప్పటికే 2 నెలలు పట్టచ్చు. అంటే దేవుని గుణలక్షణాలు మనం తెలుసుకుంటూ ఉంటే ఆయన ఆరాధించడానికి ఎన్ని అంశాలు ఉన్నాయో. కొన్ని చోట్ల ఆరాధన అంటే జెరాక్స్ కాపీ, ఆరాధన అంటే టేప్ ఆన్ చేస్తారు. అంటే అర్థం ఏంటంటే అదే పాట, అవే మాటలు, ఇంకోటి రాదు. ఇది ఎలాగుందంటే, పిల్లోడు పుట్టాడు, 3 సంవత్సరాల్లో మమ్మ అన్నాడు, 7 సంవత్సరంలో మమ్మ అన్నాడు, 10 సంవత్సరంలో మమ్మ అన్నాడు. వీడు ఇంటర్మీడియట్కి వచ్చినా మమ్మ అంటున్నాడు. ఇంక మాటలు నేర్చుకోలేదు. కొంతమంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలైనా ఆరాధనలో మార్పు రాలేదు. అరే, దేవుడు ఇంత వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యంలో దేవుడు ఎవరో ఎంత లోతైన సత్యాలు ఇచ్చాడు. ఎందుకంటే బద్ధకం బైబిల్ చదవడం చాలామంది సేవకులకి. నేను సేవకులు మిస్టేక్ పడుతున్నాను, మిమ్మల్ని కాదు. చాలామంది సేవకులు బైబిల్ చదవరు, కాలక్షేపపు సేవకులు ఉన్నారు. సంఘాలని పాడు చేస్తారు వాళ్ళు, ఆ పాస్టర్లు. కానీ అక్కడికే వెళ్తారు ప్రబుద్ధులు. దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎలాగూ?
దేవుని లక్షణాలు ఎన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఎవరైనా క్రమంగా ఈ ఆరాధన రాస్తున్న వాళ్ళు, మనము కీర్తన మొదటి కీర్తన నుంచి ఇప్పుడు 117వ కీర్తనకు వచ్చే మధ్యలో కొన్ని కీర్తనలు స్కిప్ చేసాం. వాళ్ళ పుస్తకాన్ని చూస్తే ఎన్ని ఉంటాయి దేవుని లక్షణాలు. ఒక బుక్కే ప్రింట్ చేయొచ్చు మన చర్చి తరపున, ఆరాధన కొరకు కీర్తనలను పుస్తకమే ప్రింట్ చేయొచ్చు. ఎవరు ఏ చర్చిలో ఇలా చెప్పరు. అందుకని మనం ఇంత నేర్చుకుంటున్నాము దేవుని గురించి ఎంత ఎక్కువగా దేవుని గురించి ఎంత నేర్చుకుంటున్నామంటే ఆయన ఎంత గొప్పవాడో అర్థమవుతుంది. ఆ గొప్ప దేవుణ్ణి అదే స్థాయిలో మనం ఏం చేస్తాము, ఆరాధన చేస్తాం. అందుకని మనం ఆయన గురించి నేర్చుకుంటున్న కొలది మన ఆరాధన ప్రమాణాలు పెరగాలి. అంటే స్టాండర్డ్స్ ఆఫ్ అవర్ వర్షిప్ అంటాం. మనం ఆరాధించే ప్రమాణములు, అంటే ఆరాధించే స్టాండర్డ్స్ పెరగాలి కదా. అందరిలాగా మనం ఆరాధన చేయకూడదు. అందరూ ఆ చిలక పలుకులే, ఎన్ని సంవత్సరాలైనా చిలక పలుకులే, ఎక్కడ కొత్తదనం ఉంది. ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు మన్నా, ఉదయం టిఫిన్ మన్నా, మధ్యాహ్నం లంచ్ మన్నా, నైట్ సఫర్ మన్నా, మొహం మొత్తేసింది. వాళ్ళకి విసుకుపోయారు. చాలా సంఘాల ఆరాధన ఎప్పుడు ఒకే మాట, ఒకే తీరు, ఇక రికార్డెడ్ మెసేజ్ లాగా ఉంటుంది. కాదు, దేవుడు స్టీరియో టైప్ కాదు, తెలుసా. బైబిల్ స్టీరియో టైప్ కాదు. ఇదే కీర్తనని వేరే దైవజనుడు ఎవరైనా మాట్లాడితే ఇంకా ఎన్ని కొత్త తలంపులు వస్తాయా, ఇంకెన్ని కొత్త తలంపులు వస్తాయా. అందుకని స్నేహితులారా, బైబిల్ స్టీరియో టైప్ కాదు, మన దేవుడు స్టీరియో టైప్ కాదు. ఎప్పుడూ నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచనలైనా ఇచ్చేవాడు. వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. దాని ప్రకారం దేవుణ్ణి ఆరాధన చేయాలి. చూడండి, త్వరగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆరాధనకు 7 అంశాలు మనము తెలుసుకున్నాం కదా. మీకు ఎన్ని జ్ఞాపకం ఉంటాయి. నేను మీలో కొంతమంది ఆరాధనలు వింటున్నాను, చెప్పిన వాక్యం ఒకటి, మీరు చేసే ఆరాధన ఒకటి. నేను మీలో ఆరాధనలు వింటున్నాను, నేను ఇక్కడ ఏదైతే వాక్యం చెప్తున్నానో దాన్ని ఆరాధనలో చెప్పండి. మళ్ళీ మీ పాట మీరు పాడకండి. మీ పాత పాట ఉంటుంది, ఆ పాట పాడకండి. చెప్పింది వాక్యం ప్రకారం ఆరాధన చేయాలి. అవునా? కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్ ఎలాగిచ్చినా ఒకే ఆన్సర్ వస్తుంది. కొంతమంది స్టూడెంట్లు అలాగే చేస్తారు. నువ్వు ఏ క్వశ్చన్ ఆన్సర్ ఒకటే. అలాగుంటే ఫెయిల్ అవుతాం. ఇక్కడ వాక్యం చెప్తున్నాం కదా, మీరు శ్రద్ధగా వింటున్నారు. ఆ 7 పాయింట్లు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మీకు ఎన్ని గుర్తుంటాయో, ఒకటే గుర్తుందనుకోండి, ప్రభువా అని ఆ ఒక్క మాటని చెప్పి నీకు ఆరాధన సమర్పిస్తున్నాను. ఎందుకంటే వాక్యాన్ని బట్టే ఆరాధన ఉండాలి, మనమేదో చిన్నప్పుడు నేర్చుకున్న దాన్ని బట్టి కాదు. అందుకని ఆరాధన చేద్దాం. మీకు జ్ఞాపకం ఉన్నాయి వాటిని బట్టి ఆరాధన క్లుప్తంగా చేద్దాం. త్వరగా ఆరాధన చేద్దాం. 15 నిమిషాల్లో మనం ఆరాధనని ముగించుకున్నాం.